అందరికీ మరణత ప్రభు నామమున మీకు శుభములు కలుగును గాక. ఆమేన్. ఇదన్న మన చిన్న సందేశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 20వ వచనంలో ఒక అమూల్యమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటయ్యా మాట అంటే, దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని శక్తితో నింపబడి ఉందని తెలియజేస్తున్నాడు. ఎందుకు పౌలు గారి మాట మాట్లాడుతున్నారని ఆలోచన చేస్తే, కొరింథీ సంఘంలో మాటలు బహుశా ఎక్కువయ్యేమో, ఉప్పొంగేవారు ఎక్కువగా ఉన్నారు. ఇటువంటి వారిని చూసి పౌలు గారు ఒక సందర్భంలో అంటారు, స్వయంగా నేనే వస్తున్నాను, మీ ఉప్పొంగే మాటలను నేను చూడడానికి వస్తున్నాను. నిజమే ప్రియులారా, ఈ దినమున మాటలతో కాలము గడిపేవారు అనేక మంది కనపడుతున్నప్పుడు, ప్రియులారా, దేవుని రాజ్యం ఎటువంటిదో, దేవుని యొక్క మాటలు ఎటువంటివో చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోలేని దేవుని శక్తిని బట్టి వాళ్ళ మాటలే గొప్పమని అనుకుంటున్నారు. కానీ పౌలు గారు అంటున్నారు, పౌలు గారి దగ్గర ఉన్న ఒక చూడండి శిష్యుని మనం చూసినప్పుడు తిమోతి గారిని చూపిస్తూ, ఇదిగో తిమోతి, నేను ఏది చెబితే అది చేస్తున్నాడు, నా దగ్గర ఉంటున్నాడు, బోధలు వింటున్నాడు, బోధ చేస్తున్నాడు అని తెలియపరుస్తూ తిమోతిని చూపిస్తున్నాడు. చూసారా ప్రియులారా, అంటే మనం దేవుని మాటలు విన్నవారమై ఉండాలి, దేవునికి లోబడిన వారమై ఉండాలి. కనుక దేవుని రాజ్యాన్ని చూపిస్తున్నప్పుడు మన మాటలు ఎందుకు పనిచేయండి? గమనించండి దేవుని వాక్యాన్ని. ఇలా దేవుని రాజ్యం అంటే దేవుని శక్తితో నింపబడి ఉంటుంది. ఆయన మాటల్లో ప్రభావం ఉంది, కానీ మన మాటల్లో ప్రభావం లేదు. మనం ఎంత ఉప్పొంగే మాటలు మాట్లాడినా అది ప్రయోజనకరం కాదు. కనుక పౌలు గారు సెలవిస్తున్నట్లు, దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని శక్తితో నింపబడింది. అటువంటి శక్తిని తెలుసుకోవాలంటే దేవుని వాక్యము, దేవుని మాటలు మనం లోబడి దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారంగా ఉండాలి. అలా ఎరిగినప్పుడు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉన్న శక్తి ఏంటో మనం చూడగలం. కనుక అలాగుండే ధన్యత దేవుడు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్.